మమ్మీ నేను స్కూల్కి వెళ్తున్నాను. జాగ్రత్త, అన్ని తిను. స్నాక్స్ అన్ని రోజు రిటర్న్ పట్టుకొని వస్తున్నావు, అర్థమైందా? అర్థమైంది. బాయ్. హాయ్ తాతయ్య, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. రేపు ఎలాగో సెలవు కదా తాతయ్య, షికాకు పట్టుకెళ్ళమండి డాడీ. తాతయ్య అలాగా మూవీకి కూడా పట్టుకెళ్ళమని డాడీ. ఆగస్ట్ 15 హాలిడే అంటే జాలిడే కాదు, అమరవీరుల స్మారక దినోత్సవం. ఇండిపెండెన్స్ డే అంటే జెండా ఎగరేయడమే కదా. సెల్యూట్ కూడా చాక్లెట్లు కూడా ఇస్తారు కదా. బాయ్. ఇప్పుడు చూసినా సెల్లనేటమ్మా. ఏమండి మిమ్మల్ని బాను నువ్వేనేటే? ఏటా స్పెట్స్ ఏంటి? ఏ చిన్నదాని రంగేటి పెదాలకి, సింపుల్ జుట్టు ఏంటి? జడ వేయచ్చు కదా పిల్లలకి. అమ్మా ఓకే. ఏటా సార్ మా నాన్నకల్లా ఉన్నాయి చూడ. పక్కింటి నేను వేసుకుంటే లేదు, నేను వేసుకుంటాను లెక్క అనిపిస్తున్నానా? ఎదురా ఆకలేస్తుంది, అన్నం పెట్టే. ఆకలేస్తుంది, అన్నం పెట్టే. ముందు ఆకలి సంగతి కాదు కానీ ఈసారి మాత్రం మనమే జెండా ఎగరేయాలి. ఇదేంటి కొత్తగా, ఎప్పుడు లేనిది? వాళ్ళు ఉన్నారు కదా జెండా ఎగరేయడానికి. చెప్పరా నాన్నతో చెప్పు. డాడీ మోక్సన్ డాడీ ఎప్పుడు జెండా ఎగరేస్తాను స్కూల్ అని పోస్ట్ కొడుతుంది. సరే మనమే జెండా ఎగరేద్దాం. ఏంటి అలా వెళ్ళిపోతున్నారేంటి తెలుసుకోండా? ఏంటే బాను, జెండా వందనం కోసం ఎంత సీన్ ఉందా? స్వాతి ఎక్కడ ఉన్నావు? క్లినిక్ టైం అయింది. పిల్లకి జ్వరం వచ్చినట్టుంది, ఒళ్ళు కాలిపోతుందండి. జ్వరమా? డాక్టర్ ఫోన్ చేయలేకపోయావా? నీలంతలే అంట పిల్లిని సంకలో పెట్టుకుని ఊరల్లో వెతుకున్నట్టుంది. పిల్లిని చెంపలో పెట్టుకుని ఊరం తిరిగి ఇద్దరు ఏంటి మమ్మీ? అదేనమ్మా, ఈ సిటీకి పెద్ద డాక్టర్ మీ డాడీయే. పాపను పోలేదనేసి అంటే డాక్టర్ ఫోన్ చేద్దామని అడుగుతున్నారు ఎటకారంగా. సరే 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 చూద్దాం. ఓకే స్వాతి కిటెన్కి ఒకసారి చిరంజీవి. ఏది నాన్న? ఏం తగ్గిపోతుంది లేదా? ఏం లేదులే, తగ్గిపోతుంది. ఓకే పెట్టేసేది టాబ్లెట్స్. ఇది ఒక టాబ్లెట్ ఈవినింగ్ ఇవ్వు, ఓకేనా? సరే. ఏమండి ఏమండి ఒక మాట అండి. బా ఏంటి? ఆగండి. ఏమైంది? అదేనండి, ఈ ఆగస్ట్ 15కి జెండా ఖచ్చితంగా మనమే ఎగరేయాలండి. ఈ తలనొప్పి మనకెందుకు? ఆ రోజు సెలవు కదా, సరదాగా పిల్లలు తీసుకొని బయటికి షికారుకి వెళ్దాం. అది కాదండి, ఎప్పుడో వనజాక్షి వాళ్ళ మామయ్య జెండా ఎగరేస్తున్నారు. ఈ వనజాక్షికి పై చేయి మందే ఉండాలి ఈ సంవత్సరం. సరేలే.
హలో ఏమండి, నేను రెడీగానే ఉన్నాను. రావట్లేదా? ఈరోజు కూడా అవ్వదా? సరేలేండి. ఏటో పోలీస్ సంబంధమైన మా నాన్న అంటే ఎగిరి గెంతేశాను. ఎంతో పెద్ద హోదా ఉంటుంది, అన్నీ చూడొచ్చు అనేసి చూస్తే ఇలా చిన్న చిన్న సరదాలు కూడా తీరేటట్లేదు. ఛీ! కాఫీ పెట్టు. సరే. కాలుతున్నట్టుంది. ఇది అదే అదే కప్పే. సరే సరే, లేదు బయలుదేరుతున్నాను. ఓకే సరే, ఉంటాను. ఏంటండి, ఎక్కడికి? కేసు వచ్చిందే స్టేషన్లో, వెళ్ళాలి అర్జెంట్గా. ఒక్క నిమిషం ఆగండి, టీ తాగండి. మీతో మాట్లాడే పని ఉంది, టీ తాగండి. సరే కూర్చో. కూర్చుని కేసు కాదే. మరి ఏం కేసండి? అదే ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా, భార్యలు అందరూ కలిసి భర్తలు చంపేస్తున్నారు కదా, అదే కేసు. అందరూ భర్తల్ని చల్లగా ఉండాలి పూలు చేస్తారు కదా, అది. చల్లగా ఉండాలంటే చంపియాలా? మరి అదే చంపిస్తే చల్లగా ఉండాలి, ఫ్రిడ్జ్ లో పెట్టింది. ఏంటి ఏదో మాట్లాడాలంటున్నాం? అదేనండి, మీరేమో రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు డ్యూటీ చేస్తారు. ఈ కాలనీలో అందరూ చక్కగా 8 గంటలు డ్యూటీ చేసుకుని హాయిగా పిల్లలతో హ్యాపీగా గడుపుతున్నారు. జెండా వందనం ఎగరేయడానికి వాళ్ళందరూ మేము ఎగరేస్తాం అని అంటున్నారు. ఈసారి జెండా మీరే ఎగరేయాలి. నేనా? మనకెలా అవుతుంది? ఎందుకు అవ్వదు? అసలే బందోబస్తు కదా వెళ్ళాలి. 24 గంటలు డ్యూటీ అనుకుని అసలు ఎండ వాన ఏమైనా పట్టించుకుంటున్నారా మీరు? ఏ రోజైనా ఇంట్లో ఉంటున్నారా? నాకు అదంతా తెలియదండి. ఈసారి జెండా వందనం మీరే చెయ్యాలి, అంతే. మనం చేయాలంటావు? అంతే. సరే చూద్దాం. చూద్దాం చేద్దాం కాదు, ఫిక్స్. అబ్బా సర్లే, ఆలోచిద్దాం. సరే ఉంటానైతే, బాయ్. నమస్తే నమస్తే. రండి 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 రండి. ఈరోజు మరి జెండా నేను ఎగరేస్తే బాగుంటుందేమో. మరి రైతే రాజు అంటారు కదా, మరి నాకు కొంచెం గౌరవం ఇవ్వండి. మరి యాక్చువల్గా అందరిగా నేనే చూసుకుంటాను, నేను చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా మరి నేను డ్యూటీ చేస్తానే కదా, వీళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఈసారి జెండా వందనం నేను చేయడం కరెక్ట్ అనుకుంటున్నాను. ఒకప్పుడు రక్షబండ దగ్గర కూర్చుంటే స్వాతంత్ర సమరయోధులని ఎంతో గౌరవించి ఎంతో ఆనందంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ మనుషులు ఇదొక రకం వీళ్ళు. అందుకని బయటికి రాకుండా ఇంట్లో కూర్చోవడం మంచిది అనిపిస్తుంది.
జెండా 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 ఏం చెప్పమంటారండి, నేను ఆర్మీలో పనిచేశాను. అప్పుడు శత్రువుల దాడి నుండి జెండాని నిలబెట్టాలన్న ఆలోచనే కానీ తారతమ్యాలు చూసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే జెండా ఎగరేయడానికి పోటీ పడుతుంటే నాకు నవ్వు. నా పెద్ద కొడుకును కూడా ఆర్మీలో జాయిన్ చేశాను. అదృష్టం ఏంటంటే మా ఇద్దరము కార్గిల్ యుద్ధంలో బోర్డర్లో ఒకే చోట పనిచేసాం. కానీ దురదృష్టం ఏంటంటే విరోచితంగా యుద్ధంలో పోరాడి మా వాడు భరతమాత ఒడిలో ఒదిగిపోయాడు. నా బిడ్డ చనిపోతే కూడా వాడి కుటుంబాన్ని తలుసుకోలేదు. నన్ను పిలిచి తన చేతిలో ఉన్న జాతీయ జెండాను నా చేతికి ఇచ్చి ఈ జెండాను కాపాడు నాన్న అంటూ నేల కొరిగాడు. నా బిడ్డ మరణ వార్త టీవీలో చూసి వాడి భార్య పిచ్చిదైపోయింది. మీరంతా ఆమెని పిచ్చిదని హేళన చేస్తుంటే ఆమె మరెవరో కాదు, స్వాతంత్రం కోసం పోరాడిన అతడి తాలూకు భార్య కోడలు. ఆ పిచ్చిదే. ఈరోజు చూసాం కదా, విన్నాం అతని స్టోరీ. ఇలాంటి ప్రతి ఒక్క జెండా రెపరెపలాడడానికి ఎన్నో కుటుంబ త్యాగాలు ఉన్నాయి. అందులో భాగంగా అలాంటిదే ఇటువంటి కుటుంబం. మనం ఇలాంటి జెండా ఎగరేయడానికి మనందరం పుట్టు చేస్తున్నాం. కానీ నిజమైన హరులు ఆమె. రండమ్మా, రండి 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 రండి. ఇదంతా